ఏపీలో రెండవ అతిపెద్ద ఆలయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తున్న చారిత్రక పుణ్యక్షేత్రం అది. ఆలయాన్ని సందర్శించే భక్తులకు సౌకర్యాల కల్పనలో కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా మరో ఘాట్ రోడ్ నిర్మాణానికి నడుం బిగించింది. కనకదుర్గ ఆలయ అభివృద్ధిపై టీవీ9 స్పెషల్ ఫోకస్. ఇంద్రకీలాద్రిపై మరో ఘాట్ రోడ్ నిర్మాణానికి దేవస్థానం శ్రీకారం చుట్టబోతుంది. భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సౌకర్యాల దృష్ట్యా ఇటు ట్రాఫిక్ను రద్దీ దృష్టిలో పెట్టుకొని మరో ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే దేవస్థానం దీనికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ను కూడా రూపొందించింది. ఈ మాస్టర్ ప్లాన్ అసలు ఏ విధంగా ఉంది, అసలు ఈ ఘాట్ రోడ్డుకి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి చూడండి ఈ గ్రౌండ్ రిపోర్ట్ స్టోరీ. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఏటా 2 కోట్ల మందికి పైగా భక్తులు సందర్శిస్తున్నారు. గత ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కి మరిన్ని అంశాన్ని జోడించిన కూటమి ప్రభుత్వం ఆలయ అభివృద్ధి ప్రక్రియలో వేగం పెంచింది. ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, అన్నదాన భవనం, ప్రసాదాల పోటు భవనాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలతో చేపట్టిన ఈ పనులు దసరా నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏటా 120 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ భక్తుల సౌకర్యార్థం శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టలేకపోతోందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం భక్తులకి సౌకర్యాల్ని పెంచుతోంది. ఇందులో భాగంగా ఇంద్రకీలాద్రిపై పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కొత్తగా మరో ఘాట్ రోడ్డు నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మార్గం ఏర్పడితే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. ఘాట్ రోడ్ ఒకప్పుడు కాలిబాటగా ఉండేది. 1969లో దీన్ని ఘాట్ రోడ్డుగా మార్చారు. చాలా మంది భక్తులు ఆలయానికి చేరుకునేందుకు మెట్ల మార్గాన్నే ఇష్టపడుతూ ఉంటారు. నిత్యం వేలాది మంది భక్తులు వాహనాల్లో వస్తూ ఉండటంతో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. కొంచెం ఘాట్ రోడ్డు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంకా కొంచెం స్పేస్ అది కొంచెం చేస్తే బాగుంటుంది, లేకపోతే వేరే ఇంకొక ఘాట్ రోడ్డు చేసినా బాగుంటుంది. కార్లు అవి వచ్చినప్పుడు ఎదురు వెహికల్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. డాక్టర్ కేఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుగా ఉన్న కొండపై నుంచి దుర్గమ్మ సన్నిధికి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడనుంది. ముఖ్యంగా హైదరాబాద్ వైపు నుంచి వచ్చే యాత్రికులు ఈ రోడ్డు ద్వారా నేరుగా కొండపైకి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. టోల్ గేట్ దగ్గర రద్దీ సైతం తగ్గిపోతుంది. ఇంద్రకీలాద్రి సంస్థ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదండి. సెకండ్ రోడ్ వేస్తే డ్రైవర్లు పడే చాలా ఇబ్బందులు తొలగిపోతాయి. ఫ్రీగా వస్తారు, ఫ్రీగా వెళ్ళిపోతారు ఆరామ్సే. ఎక్కడ రష్ ఉండదు, రష్ ఉన్నా ఫ్రీగా మూవ్మెంట్ బాగుంటుంది. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ కూడా ఈ ఘాట్ రోడ్డు చాలా టైట్ అవుతుందండి. అంటే కార్లు పార్కింగ్ కానీ ఇంకేదైనా సరే ఇక్కడ టర్నింగ్ అవ్వడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. అదే ఇంకో ఘాట్ రోడ్ ఉందనుకోండి అటే పక్క నుంచి చాలా ఫ్రీగా ఉంటుందండి. రోడ్డు కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు, భక్తులకు కానీ డ్రైవర్లకు కానీ. ఘాట్ రోడ్డు వైపు రెండో రహదారి నిర్మాణం కోసం గత పుష్కరాల సమయంలో ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు కొంతమేర రహదారిని సైతం నిర్మించారు. కొండ మధ్యలో గుహ మార్గం ఉండటంతో పురావస్తు శాఖ అభ్యంతరం తెలియజేసినట్లు తెలిసింది. దీనికి తోడు ఆలయ వైదిక కమిటీ కూడా ఈ మార్గంలో రోడ్డు నిర్మాణం మంచిది కాదని సూచించడంతో రోడ్డు నిర్మాణం ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గగుడి సర్వతోముఖాభివృద్ధి చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కృతనిశ్చయంతో ఉన్నారు. ఎలాగైనా రెండో ఘాట్ రోడ్డు నిర్మించాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. పురావస్తు శాఖ అధికారులు అనుమతి కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. వాస్తు మార్పులు చేర్పులతో రోడ్డు నిర్మించవచ్చని పండితులు కూడా చెబుతూ ఉండటంతో ఘాట్ రోడ్డు నిర్మాణంకి మార్గం సుగమమైనట్లు కనిపిస్తోంది. మరోవైపు ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం విడుదల చేసిన మాస్టర్ ప్లాన్ కి మార్పులు చేర్పులు చేస్తూ ప్లాన్ కి కొత్త రూపం ఇస్తున్నారు. ఈ ప్లాన్ లో 3వ ఘాట్ రోడ్డు అంశం కూడా పొందుపరిచినట్లు తెలుస్తోంది. దుర్గగుడితో పాటు పర్యాటక శాఖను సమన్వయం చేయనున్నారు. అదేవిధంగా కేంద్రం అమలు చేస్తున్న ప్రసాద్ పథకం ద్వారా నిధులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కుమ్మరిపాలెం వైపు నుంచి ఎందుకంటే ఫిజికల్గా అక్కడ ఫీజిబిలిటీ ఉంది, ఖచ్చితంగా ఆ ఫీజిబిలిటీని ఉపయోగించుకుని ఇటువైపు నుంచి కూడా మార్గం ఏర్పాటు చేస్తే, అంటే ఘాట్ రోడ్డు టోల్ గేట్ ఎదురుకుండా అటువైపు నుంచి వస్తుంది కదా, కరెక్ట్గా అది పైకి ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇది కూడా ఈ రోడ్డు కూడా మెర్జ్ అవుతుంది. వస్తే కొంతవరకు ట్రాఫిక్ కొంత వెసులుబాటు ఉంటుంది, భక్తులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.
దాన్ని మాస్టర్ ప్లాన్లో దాన్ని ఒక భాగంగా చేయడానికి ప్రతిపాదిస్తాం. తయారవుతూ ఉందని ఇంకా ప్రిపేర్ అవుతాం. దాంట్లో అనేక భాగాలు ఉంటాయి. దాంట్లో ఇది కూడా మాస్టర్ ప్లాన్ బహుశా ఒక 2 లేదా 3 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయడానికి ట్రై చేస్తాం. కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులు ఊపందుకున్నట్లే కనిపిస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ అమల్లో భాగంగా రెండో ఘాట్ రోడ్, కాటేజీలు, ప్రసాదాల కోటు, అన్నప్రసాద కేంద్రం, కేశఖండనశాల శాశ్వత ప్రాతిపదికన ఉండిపోయేలా నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయని భక్తులు ఆశిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంద్రకీలాద్రికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే ఇటు ఉన్నటువంటి ఘాట్ రోడ్డు రద్దీ అనేది పెరిగిపోవడంతో ఇంద్రకీలాద్రి మీద మరో ఘాట్ రోడ్డును తీసుకొచ్చేందుకు మాస్టర్ ప్లాన్ను కూడా ఇప్పటికే అధికారులు రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ను రూపొందించారో దాన్నే మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు కొత్తగా మరో మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి ఘాట్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టే దిశగా అయితే అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అతి త్వరలోనే ఈ ఘాట్ రోడ్ నిర్మాణం చేపడతామని చెప్పని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కెమెరామ్యాన్ శ్రీరామ్తో శివకుమార్, విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.